ఫండ్ సెలక్షన్స్ విషయంలోకి వచ్చేసరికి ఏదో లార్జ్ క్యాప్ పెట్టాలా, మిడ్ క్యాప్ పెట్టాలా, స్మాల్ క్యాప్ పెట్టాలా, ఫండ్ రీబ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలి, ఎప్పుడెప్పుడు నేను రీబ్యాలెన్స్ చేయాలి, ఎక్కడి నుంచి లార్జ్ క్యాప్ నుంచి ట్రిమ్ చేసి స్మాల్ క్యాప్ లో పెట్టాలా, స్మాల్ క్యాప్ నుంచి ట్రిమ్ చేసి మిడ్ క్యాప్ లో పెట్టాలా, ఈ కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ రీబ్యాలెన్సింగ్ అనేది చాలా మంది అసలు పోర్ట్ఫోలియోస్ లో చేసుకోరు. కానీ ఆటోమేటిక్ గా మీ ఫండ్స్ రీబ్యాలెన్సింగ్ అయ్యే విధంగా ఒక మంచి స్ట్రాటజీ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM CRISIL సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వీడియోలో అసలు ఫండ్ కేటగిరీస్ గురించి, అట్ ద సేమ్ టైం ఎటువంటి ఫండ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అయిపోతుంది, దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు ఆల్రెడీ అవగాహన ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ మూడింటి గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటప్పుడు అటు లార్జ్, మిడ్, స్మాల్ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ వెయిటేజ్ తోటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు అని అనుకుందాం. కానీ మార్కెట్ లో ఏం జరుగుతుంది అని అంటే, సమ్ టైమ్స్ ఓన్లీ స్మాల్ క్యాప్స్ అబ్నార్మల్ గా పర్ఫామ్ చేస్తాయి, సమ్ టైమ్స్ ఓన్లీ లార్జ్ క్యాప్స్ అబ్నార్మల్ గా పర్ఫామ్ చేస్తాయి, సమ్ టైమ్స్ ఓన్లీ మిడ్ క్యాప్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మరి ఇటువంటి టైంలో మనం ఈక్వల్ వెయిటేజ్ తో వీటికి అలొకేషన్ ఇచ్చిన తర్వాత స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేసింది అని అంటే 33.3% నుంచి అది 50% కూడా వెళ్ళిపోవచ్చు వెయిటేజ్. ఇప్పుడు ఏమైంది, ఓకే పెరిగింది కదా, దానివల్ల నష్టం లేదని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, మనకి స్మాల్ క్యాప్ యొక్క వెయిటేజ్ అబ్నార్మల్ గా పెరిగిపోవడం వల్ల మీ పోర్ట్ఫోలియోలో రిస్క్ అనేది బాగా పెరిగిపోయి ఉండొచ్చు. లేదు, లార్జ్ క్యాప్ మీరు ఆల్రెడీ 33.5% పెట్టారు. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ తో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇన్ఫాక్ట్ ఆగిపోతే సమ్ టైమ్స్ పడిపోతాయి రివర్స్ లో కూడా. అట్లాంటి టైంలో లార్జ్ క్యాప్ 50% కి వెళ్ళిపోవడం, లేదా 60% కి వెళ్ళిపోయి ఈ రెండు తక్కువగా వెయిటేజ్ మిగిలిపోతూ ఉంటాయి. మరి దీనివల్ల కూడా నష్టం లేదా అంటే, మీ యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేది లార్జ్ క్యాప్ యొక్క వెయిటేజ్ మీకు తెలియకుండానే పెరిగిపోవటం వల్ల మీ పోర్ట్ఫోలియో యొక్క రిటర్న్స్ కూడా మళ్ళీ డౌన్ కి మారిపోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే, దేర్ ఆర్ సొల్యూషన్స్ ఇన్ ద మార్కెట్. అందుకే మనకి మిక్స్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ తోటి మనకి మల్టిపుల్ ఫండ్స్ మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఏంటి ఆ ఫండ్స్? ఒకటి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ కూడా మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి మల్టీ ఎసెట్ అలొకేషన్ అనేది ఒక ఫండ్. ఆ మల్టీ ఎసెట్ అలొకేషన్ లో ఈక్విటీ, డెట్ అండ్ కమోడిటీ, ఇట్ కుడ్ బి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్సో. సో ఈ మూడిటిని కూడా బేస్డ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్ వాళ్ళు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఈక్విటీ పెరిగింది అనుకోండి, ఈక్విటీని ట్రిమ్ చేసుకుంటూ అవసరం పెట్టి కొంత డెట్ లోకో కొంత గోల్డ్ లోకో రీబ్యాలెన్స్ చేస్తారు. అదే మనం కూడా చేయొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. అదే మనం చేస్తే ఏం జరుగుద్ది, మీరు బాగా ఈక్విటీ పెట్టారు, అదేంటి ఈక్విటీ మాట్లాడి మళ్ళీ ఇందులోకి వచ్చారనుకుంటున్నారా? కాదు, ఇది కూడా ఒక భాగం. ఇది మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ మల్టీ అసెట్ అనేది ఒక మంచి బేస్ ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు ఈక్విటీలో వాళ్ళు 50% పెట్టారు, 25% గోల్డ్, 25% బాండ్స్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఈక్విటీ బాగా పెరిగిపోయింది. ఈక్విటీ బాగా పెరిగిపోయి 65% ఈక్విటీ వెళ్ళిపోయి మిగతా రెండు తక్కువగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాడు ఫండ్ మేనేజర్, అరే నాకు అంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండకూడదు, లెట్ మీ ట్రిమ్ సమ్ ఈక్విటీ అని చెప్పేసి ఆయన ఆ ఎక్స్ట్రా 15% ట్రిమ్ చేసేసి గోల్డ్ అండ్ డెట్ లోకి ఈక్వలెంట్ గా మూవ్ చేసుకుంటూ వెళ్తారు. అసలు ఎందుకు మూవ్ చేయాలి అంటే, ఆల్రెడీ ఈక్విటీ పెరిగిపోయింది, దాంట్లో రిస్క్ కూడా పెరగచ్చు, వాల్యుయేషన్స్ అనేవి బాగా పెరిగిపోయి ఉండొచ్చు. ఈ రెండు అండర్ పర్ఫార్మెన్స్ లో ఉండటం వల్ల లోవర్ సైడ్ వీటిని బయింగ్ చేస్తూ ఉంటారు. అరే మనం ఇది మాన్యువల్ గా కూడా చేయొచ్చు కదా మనం ఆలోచిస్తే, మనం ఒకవేళ ఈక్విటీ బాగా పెరిగిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తే మనం ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఫండ్ మేనేజర్ లెవెల్లో జరిగితే మనం ట్యాక్సెస్ ఎస్కేప్ అవుతాం. అండ్ ఈ హెడ్ఏక్ మనకు ఉండదు, వాళ్ళే ట్రిమ్ చేసి డౌన్ సైడ్ ఉన్న వాటిని బయింగ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఒకసారి ఈ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఈ రెండైతే. ఫస్ట్ మల్టీ క్యాప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మల్టీ క్యాప్ కి మనకి బై డిఫాల్ట్ రూల్స్ ఉన్నాయి. 25% లార్జ్ క్యాప్ ఉండాలి, 25% మిడ్ క్యాప్ ఉండాలి, 25% స్మాల్ క్యాప్ ఉండాలి. ఈ మూడు ఫిక్స్డ్, దాన్ని మార్చడానికి లేదు. అంటే అది సెబీ నార్మ్స్ అనమాట. ఆ పైన ఉండే 25% లార్జ్ లో పెడతారా, మిడ్ లో పెడతారా, స్మాల్ లో పెడతారా, మూడింటికి ఈక్వలెంట్ గా డివైడ్ చేస్తారా, అది ఫండ్ మేనేజర్ చాయిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ మేనేజర్ ఒక 30% స్మాల్ క్యాప్ లో పెట్టారు, ఒక 30% మిడ్ క్యాప్ లో పెట్టారు, ఒక 40% లార్జ్ క్యాప్ లో పెట్టారు అని అనుకుందాం. ఓకే, ఇక్కడ 100% అయింది కదా. అనుకోకుండా స్మాల్ క్యాప్ అనేది విపరీతంగా ర్యాలీ అయింది, 2 years లో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతుంది, వీటి యొక్క వెయిటేజెస్ పడిపోయి స్మాల్ క్యాప్ ఓవర్ వెయిటేజ్ అవడం మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు ఫండ్ మేనేజర్, వెంటనే వీటిని రీబ్యాలెన్స్ చేయడం కోసమైనా, ఈ 25 కంటే బిలోకి వెళ్ళకూడదు కదా, ఫిక్స్డ్ గా 25 మెయింటైన్ చేయాలి వీళ్ళు. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఒక్కటే 50%, 60%కి వెళ్ళిపోతుందంటే ఒప్పుకోరు. 50 వరకు ఓకే, 60కి వెళ్తుందంటే ఒప్పుకోవడానికి లేదు.
ఎందుకు వీటిలో 25 కంటే తగ్గిపోతూ ఉంటది. బై ఫోర్స్ అక్కడి నుంచి ట్రిమ్ చేసి మిడ్ క్యాప్ కి లార్జ్ క్యాప్ లోకి డైవర్సిఫై చేస్తారు. సేమ్ అప్లైస్ వెన్ లార్జ్ క్యాప్ మూవర్స్ ట్రిమ్ అలోకేట్ టు మిడ్ అండ్ స్మాల్. సో మిడ్ అండ్ స్మాల్ కే అలోకేట్ చేయాలా, లేకపోతే అక్కడ ఉండేటువంటి స్టైల్ షిఫ్ట్ కి అనుకూలంగా ఏదైతే అండర్ పర్ఫార్మ్ చేస్తుందో దాంట్లోకి అలోకేట్ చేయాలా, దే విల్ డిసైడ్ 25% లిమిట్ రీచ్ అయిన తర్వాత. సో ఇక్కడ ఏం జరుగుతోంది, మీ ప్రమేయం లేకుండానే ఏదైతే ఓవర్ వాల్యూడ్ అయిందో, ఏ సెగ్మెంట్ అయితే ఓవర్ వాల్యూడ్ అయిందో అక్కడి నుంచి ట్రిమ్ చేసుకుంటూ వీటిలో ఆటో అలోకేషన్ జరుగుతోంది. సో దీనివల్ల ఏమవుతుంది, 25 మిడ్, 25 స్మాల్, 25 లార్జ్ అండ్ రెస్ట్ యాజ్ పర్ ద ఫండ్ మేనేజర్స్ విష్. మీకు ఈక్వలెంట్ గా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది, అసెట్ ప్రాపర్ గా బ్యాలెన్స్ అవుతుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్లెక్సీ క్యాప్, ఫండ్ మేనేజర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఎటు కావాలంటే అటు ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు లార్జ్ క్యాప్ లో వాళ్ళకి 70% కావాలంటే 70% వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏమైంది, 2024 తర్వాత 2025 పీక్ లోకి వచ్చేసరికి స్టార్టింగ్ లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి గగ్గోలు పెట్టేసాం కదా అందరం కలిసి. మరి అట్లాంటప్పుడు లార్జ్ క్యాప్ లోకి ఎక్కువ షిఫ్ట్ చేయడానికి ఫండ్ మేనేజర్ కి ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ 25, 50 ఇట్లా రూల్స్ లేవు, అన్లిమిటెడ్ వాళ్ళు కావాలంటే లార్జ్ లోకి మూవ్ చేసుకోవచ్చు. సో అవసరాన్ని బట్టి లార్జ్ లోకి మూవ్ చేసుకొని వాళ్ళు స్మాల్ లో రిస్క్ ని తగ్గించుకొని పోర్ట్ఫోలియోని ప్రాపర్ గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కాకపోతే ఈ ఫ్లెక్సీ క్యాప్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ ఫ్లెక్సీ క్యాప్ యొక్క ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ మెజారిటీ ఆఫ్ ద ఫండ్ ని లార్జ్ క్యాప్ లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఇన్ఫాక్ట్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ లాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అవి. ఎందుకు, వాటి యొక్క ఫండ్ సైజులు పెరిగే కొద్దీ స్మాల్ క్యాప్ లో కానీ మిడ్ క్యాప్ లో కానీ లిక్విడిటీ దొరకదు సరిగ్గా వాళ్ళకి. ఆ లిక్విడిటీ దొరకకపోవడంతో లార్జ్ క్యాప్ లోకి బై ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫ్లెక్సీ క్యాప్ విల్ బికమ్ అనదర్ లార్జ్ క్యాప్. అంతే, వాళ్ళు దానికి ఒక స్మాల్ క్యాప్ లాగా అంటే ఒక మల్టీ అసెట్ లాగా దాన్ని మెయింటైన్ చేయడానికి ఉండదు. అంటే స్మాల్ మిడ్ అండ్ లార్జ్ కాంబినేషన్ లాగా మెయింటైన్ చేయరు, ఏదో తూతూ మాత్రం కుదుకుది పెడతారు. వాళ్ళు తప్పేం లేదు, బికాస్ లిక్విడిటీ ఇక్కడ నుంచి. అదే మల్టీ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి అటువంటి కన్సర్న్స్ లేవు. ద సేమ్ వే మనకి ఇట్లా మల్టీ అసెట్, ఈ మల్టీ క్యాప్ అండ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్, ఇవన్నీ కూడా మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటూ మనకి ఎక్కడైతే ఈక్విటీ ఎక్స్పోజర్ ని పెంచాలి, ఎప్పుడైతే ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించాలి, వీటన్నిటిని కరెక్ట్ గా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. మనకి ఎప్పుడైతే మనకి ఎసెట్ అలొకేషన్, మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, ఎక్కడ ట్రిమ్ చేయాలి, ఎందులోకి షిఫ్ట్ చేయాలి, ఏమీ తెలియదు అన్న కంగారు మనలో ఉంటుందో, మనకి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఫండ్ మేనేజర్ లెవెల్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో మా పని మేము చేస్తూ ఉంటాం. ఒక మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్ ఎంత సెక్యూర్ గా ఎంత మంది చేత మానిటర్ చేయబడుతుంది విత్ రూల్స్. సెబీ ఏం చేసింది, మల్టీ క్యాప్ విషయంలో డిఫాల్ట్ రూల్స్ పెట్టింది. అరే అక్కడ ఇన్వెస్టర్ మల్టీ క్యాప్ లోకి వచ్చాడు అని అంటే 3 అసెట్స్ వాళ్ళకి ఈక్వలెంట్ గా కావాలని వచ్చారు. సో మనం వాడికి ఒక రూల్ సెట్ చేయాలి, 25 ఫిక్స్, వాటిని మార్చొద్దు. జస్ట్ 25 బ్యాలెన్సే ఫండ్ మేనేజర్ చాయిస్ అని వదిలేశారు. అక్కడ సెబీ మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫండ్ మేనేజర్ ఏ టైంలో దేన్ని ట్రిమ్ చేయాలి, ఏ టైంలో దేనిలోకి యాడ్ చేయాలి, ఫండ్ మేనేజర్ ట్రిమ్మింగ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ లెవెల్లోకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అసలు ఆ ఫండ్ లో ఉంచాలా ఉంచొద్దా, ఆ ఫండ్ యొక్క ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ ఏమైనా మారారా, ఫండ్ ఇన్వెస్టింగ్ స్టైల్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, వీటన్నిటిని అర్థం చేసుకొని మళ్ళీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ మీ గోల్ కి అనుకూలంగా అది ఇంక్లైన్ అయి ఉందా లేదా, మీ రిస్క్ ప్రొఫైలింగ్ లో ఏమైనా మార్పులు జరిగాయా, మీకు డబ్బులు ఆల్మోస్ట్ అవసరానికి దగ్గరగా పడుతున్నాయా, వాటి నుంచి ఎప్పుడు బయటకు రావాలి. ఎన్ని రకాల లేయర్స్, ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ అనేది. దీన్ని ఎప్పుడైతే ప్రాపర్ గా మీరు ఆర్గనైజ్ చేసుకుంటారో ఆటోమేటిక్, అంటే మనం అన్ని అత్యుత్సాహంతో మనం అన్ని సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అట్లీస్ట్ ఇట్లాంటి మల్టీ క్యాప్ ఇట్లాంటి వాటిల్లో లేకపోతే మల్టీ అసెట్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటామో ఏ ట్యాక్స్ పే చేయకుండా ఆటో రీబ్యాలెన్సింగ్ మన పోర్ట్ఫోలియో కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. సో ఇట్లాంటి ఒక పోర్ట్ఫోలియోస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టేబుల్ గా గ్రో అవుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.